ఓం శాంతి. సో ఈరోజు అవ్యక్తవాణి బాగా చెప్తున్నారు. మన భాగ్యంలో ముఖ్యంగా 4 మాటలు ఉండాలి. ఇప్పుడంతా ఈ నవరాత్రిలో శక్తుల్ని పూజ చేస్తున్నారా లేదా? సో శక్తుల్ని ఎందుకు పూజ చేస్తున్నారంటే జీవనంలో కావలసింది 4 మాటలు. ఆ దాంట్లో అంతా సంపన్నంగా మనం కావాలి. అందువల్ల పూజ చేస్తారు అందరూ కావాలి అనుకొని. అయితే బాబా మరి మనకు చెప్తారు ఆ 4 మాటలు ఎట్లా ప్రాప్తి చేసుకునేది ఎట్లా అని. ముఖ్యంగా ప్రాప్తిలో ఒకటి తన్ అంటే శరీరానికి శక్తి, శరీరానికి ఆరోగ్యం బాగుండాలి. ఇంకొకటి మనసులో శక్తి కావాలి, మనసులో సంతోషం ఉండాలి, మనసు శాంతిగా ఉండాలి. సో మానసిక శక్తి మరి శారీరక శక్తి, దాంతో చేరి ధనశక్తి, ధనం కూడా మనకు బాగుండాలి. ధనం లేదంటే సుఖమే లేదు. అందువల్ల ధనం ఉండాలి. అయితే దాంతో చేరి జనాలు ఉండాలి. సంబంధులు కావాలన్నా లేదా? ఎవరికి సంబంధులు ఎవరు లేదు, ఒకరే కూర్చొని ఏం చేస్తారు. అందువల్ల జనశక్తి కూడా మనకు కావాల్సింది. అందరం కావాలన్నా లేదా మనకు? సో ఈ విధంగా అందరం మనకు కావాలి, అన్నీ కావాలి. అచ్చా మరి ఈరోజు దానికోసమే బాబా వాణిలో చెప్తారు. आज सब सच्चे साहेब अपनी साहेबजादे और साहेबजादियों को देख रहे हैं. बाप कहते ही हैं सत्य, बाप को कहते हैं ना सत्य. इसलिए बाप दादा द्वारा स्थापना किए हुए युग का भी नाम सतयुग है. बाप की महिमा में भी सत शिक्षक, सत बाप, सदगुरु कहते हैं. सत्यता की महिमा सदा ही श्रेष्ठ रहती है. बाप द्वारा आप सभी सत्यनारायण बनने के लिए सच्ची कथा सुन रहे हो. ऐसे सच्चा साहेब अपने बच्चों को देख रहे हैं कि कितने बच्चों में सच्चे साहेब को राज़ी किया है. कौन कौन सच्चे साहेब को राज़ी किया है? सच्चे साहेब की सबसे बड़ी विशेषता है वो दाता है, विधाता है, वरदाता है. राज़ी करने वाले बच्चों की निशानी सदा दाता राज़ी. అంటే ఈరోజు బాప్ దాదా అన్నిటికీ అధికారి, 3 లోకాని అధికారి తండ్రి తన అధికారి బిడ్డలను చూస్తున్నారు. ఎవరు రాజారాణి అయ్యే వాళ్ళు అయినారు, సాహెబ్జాదియా వాళ్ళని చూస్తారు. అంటే శివ బాబానే మన అందరం ఏం చెప్తాం? సత్యంని చెప్తాం. భగవాన్ సత్యం. అందువల్ల బాప్ దాదా ద్వారా స్థాపన ఏం చేస్తున్నారు, ఆ యుగాని పేరు కూడా సత్యయుగంని చెప్తారు. బాబా ఏం స్థాపన చేస్తారు? సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. బాబా సత్యం అంటే స్థాపన చేసేది కూడా సత్యం. మరి తండ్రి మహిమలో ఇదే ఉంది. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షక్, సత్గురు, సత్యమైన సద్గురు అయినారు బాబా. సో సద్గురు, సత్యాన్ని మహిమ చాలా శ్రేష్టం. సత్యంగా ఉండేవాళ్ళు చాలా శ్రేష్టంగా ఉంటారు. సత్యత ఆధారంలో ప్రాప్తి కూడా చాలా శ్రేష్టం. సో సత్యమైన తండ్రి ద్వారా మన అందరం సత్యనారాయణ కథ వింటున్నాం. నిజంగానే నారాయణ అయ్యేదానికోసం, సత్యమైన నారాయణ అయ్యేదానికోసం సత్యమైన తండ్రి మనకు సత్యనారాయణ కథ వినిపిస్తారు. ఇట్లా సత్యంగా ఉండే సాహెబ్ అధికారి తన బిడ్డలను చూస్తున్నారు. ఎంతవరకు ఈ సత్యమైన సాహెబ్ని బిడ్డలు తృప్తి చేసినారు అట్లా. బాబాకి ఏమి ఇష్టమో అది మనం చేస్తేనే పరమాత్మ మన పైన తృప్తిగా ఉంటారు. ఏమి ఇష్టం బాబాకు? సత్యత అనేది చాలా ఇష్టం. ఎంత మనం సత్య స్వరూపులా ఉంటామో అంత మనం శివ బాబాని
तृप्त చేస్తాం. तो सच्चे साहिब की सबसे बड़ी विशेषता మన సత్యమైన సాహెబ్ శివబాబా వాళ్ళది చాలా పెద్ద విశేషత ఏం, సదా దాత విధాత వరదాత అయినారు. మన తండ్రి దాత అంటే ఇచ్చేవాడు, విధాత అంటే కరెక్ట్ విధానాన్ని నేర్పించి वरदान కూడా ఇచ్చేవాళ్ళు. राज़ी करने वाले बच्चों की निशानी है, सदा दाता राज़ी है. इसलिए ऐसे आत्माएं सदा अपने को ज्ञान के खजाने, शक्तियों के खजाने, गुणों के खजाने, सब खजानों से अपने को भरपूर अनुभव करेंगे. అంటే బాబా చెప్తారు, ఆ పరమాత్మని మనం తృప్తి చేయాలంటే దాని నిశాని ఏమంటే మనం కూడా దాత అయ్యి ఉండాలి. అంటే వేరే వాళ్ళకు ఇచ్చేవాళ్ళు, భగవాన్ దగ్గర ఉండి ఏం ప్రాప్తి అయిందో అది అందరికీ మనం ఇచ్చేవాళ్ళు కావాలి. అప్పుడే బాబా కూడా తృప్తి అయిపోతారు. సో అందుకు బాబా చెప్తారు, ఇట్లా ఆత్మలు సదా జ్ఞాన ఖజానాలతో, శక్తులు ఖజానాలతో, గుణాలు ఖజానాలతో, అన్ని ఖజానాలతో స్వయంని భర్పూరుగా అనుభవం చేస్తారు. అంటే ఎవరు ఇస్తూ ఉంటారు వాళ్ళ ఖజానా నిండిపోతూ ఉంటుంది. ఏమి ఇవ్వాలి అందరికీ? జ్ఞాన ఖజానా, శక్తులు ఖజానా, గుణాలు ఖజానా, ఇట్లా సర్వ ఖజానాలు ఎంత మీరు దాత అయ్యి వేరే వాళ్ళకి ఇస్తారు అంత మీ లోపల ఈ నిండిపోతూ ఉంటుంది. కభీ భీ అప్నే కో ఖజానోं से ఖాళీ नहीं समझेंगे. ఇస్తూ ఉంటే దాత అయ్యి అంతంత మన లోపల అది ఎక్కువ వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు ఖజానాలతో ఖాళీగా ఉండం, ఖజానాలతో ఖాళీగానే ఉండకూడదు. ఎవరు ఖజానాలతో ఖాళీగా ఉంటారు? ఎవరు వేరే వాళ్ళకు ఏమి ఇయ్యలేదో వాళ్ళ ఖజానా ఖాళీ అయిపోతుంది. అందువల్ల భగవాన్ని తృప్తి చేయాలంటే మనం పరమాత్మ ఇచ్చిన ఖజానా అందరికీ ఇస్తూ ఉంటాయి, మన లోపల అది ఎక్కువ అవుతూ ఉంటుంది. అర్థమైందా ఎట్లా ఎక్కువ చేసుకునేది? कोई भी गुण व शक्ति व ज्ञान के गुह्य राज से वंचित नहीं होंगे. ఎంతంత మనం వేరే వాళ్ళకు అన్నీ చెప్తూ ఉంటాం, శక్తులు ఇస్తూ ఉంటాం, గుణాలు ఇస్తూ ఉంటాం, అంతంత ఈ జ్ఞానాన్ని గుహ్యమైన రహస్యాలు ఏముందో అది మనకు బాగా అర్థమయ్యి మన లోపల ఫిలప్ అయిపోతుంది. మన వంచిత అయ్యలేదు. तो गुणों की व शक्तियों की परसेंटेज हो सकती है, लेकिन कोई गुण व कोई शक्ति ऐसे आत्मा में हो ही नहीं सकता है. ये नहीं होता है. అంటే ప్రతి ఒక్కరిలో కూడా గుణం ఉంది, శక్తి ఉంది ప్రతి ఒక్కరిలో. అయితే అది కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ అయితే కంపల్సరీగా అందరి లోపల ఉంది. ఉందా లేదా? ప్రతి ఒక్కరిలా ఉంది. అయితే దాన్ని యూజ్ చేసే విధానంలో ఉంది. तो जैसे समय प्रमाण कई बच्चे कहते हैं कि मेरे में और शक्तियाँ तो है, लेकिन ये फलाना शक्ति व गुण नहीं है, तो नहीं शब्द निषिद्ध होता है. కొందరు చెప్తారు, నా లోపల మిగతా అన్ని శక్తులు ఉంది కానీ సాన్ శక్తి లేదు, అన్ని గుణాలు ఉంది కానీ ఈ ఫలానా ఒక గుణం లేదు అని చెప్తారు. బాబా చెప్తారు, లేదు అనే మాట ఇక్కడ నిషిద్ధం, చెప్పకూడదు. లేదు లేదు అని చెప్పకూడదు. మనకు బాబా ఈ జ్ఞానం ఇచ్చేది దేనికోసమైతే అన్నీ ఫిలప్ చేసుకునేదానికి. ఇది లేదు అది లేదు ఎందుకు చెప్తాం? బాబా ఏం చెప్తారో దాన్ని చేస్తూ ఉంటే మనకి అన్నీ వస్తూ ఉంటుందా లేదా? సో లేదు అనే మాట మాత్రం ఇక్కడ చెప్పకూడదు. భగవాన్ జ్ఞానం ఆధారంలో అన్నీ మనకు దొరుకుతుంది. तो ऐसे दाता के बच्चे सदा धनवान होंगे, अर्थात भरपूर और संपन्न होंगे. दूसरी महिमा है भाग्य विधाता.
అంటే జ్ఞానదాత మనకు ఏమంతా నాలెడ్జ్ ఇస్తారు. ఆ నాలెడ్జ్ ఆధారంలో మనకు అన్నీ దొరుకుతుంది. ధనవాన్ అయిపోతాం, మనం సంపన్న అయిపోతాం, సంపూర్ణ అయిపోతాం. సంపన్న అయ్యేదానికోసమే పరమాత్మది ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఊరిగే ఒక్క చెవిలో విని ఇంకొక చెవిలో వదిలేస్తే వాళ్ళు జ్ఞాన స్వరూపమై కాదు, వాళ్ళకి ఏమీ దొరకదు. అందుకే బావ చెప్తారు, ఇప్పుడు ఇట్లా చెప్పకూడదు, నాకు ఇది లేదు అది లేదు. చెప్పేది అంటే ఆ జ్ఞానాన్ని మీరు ధారణ చేసుకోలేదు అని అర్థం. పరమాత్మ ఏమో ఇచ్చినారు, దాన్ని అర్థం చేసుకుని ధారణ చేసుకునేస్తే మనకు ఏం లేదో అది దొరుకుతుంది. అర్థమైందా? ఏది లేదో అది దొరికేదానికి బాబా జ్ఞానం ఇస్తారు. చాలా ధనవాన్ అయిపోతారు, సంపూర్ణ అయిపోతారు. ఇంకొక మహిమ ఏమంటే భాగ్య విధాత. భాగ్య విధాతతో భాగ్య విధాత సాహెబ్కే రాజీకి నిషాన్. అంటే జ్ఞానదాతని తృప్తి చేసే విధానం అర్థమైందా? ఇప్పుడు భాగ్య విధాతని మనం ఎట్లా తృప్తి చేయాలి? ऐसे मास्टर भाग्य विधाता बच्चों के मस्तक पर सदा भाग्य का सितारा चमकता हुआ रहता है, अर्थात उनकी मूरत और सूरत में सदा रूहानी चमक दिखाई देता है. మరి భాగ్య విధాతాన్ని తృప్తి చేయాలంటే మనం భాగ్యంలో కూడా సంపన్నంగా ఉండాలి. భాగ్య విధాత భగవాన్ బిడ్డలు మన మస్తక్లో ఇక్కడ భాగ్యాన్ని నక్షత్రం మెరుస్తూ ఉండాలి. అంటే మన ముఖాల కానీ మనం జీవనంలో కానీ ఆ భాగ్యం అనేది మెరుస్తూ ఉండాలి. ఆత్మిక భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉండాలి. సో मूरत से सदा राजी रहने के फीचर्स दिखाई दे. మన ముఖంలో తృప్తిగా ఉన్నది కనిపించాలి. భాగ్య విధాత మనకు దొరికినారంటే మనకి ఎంత భాగ్యం దొరుకుతానే ఉంటుంది. ఆ భాగ్యం ఆధారంలో మన ఫేస్లో మనం తృప్తిగా ఉంటాం, అది కనిపిస్తూ ఉంటుంది. तो सूरत से सदा रूहानी सीरत अनुभव हो, इसको कहा जाता है भाग्य में चमकता हुआ भाग्य का सितारा. मस्तक में దీన్నే చెప్తారు మన మస్తకంలో మెరుస్తూ ఉండే భాగ్య నక్షత్రమైన మనం. భాగ్య నక్షత్రమైనారా? ప్రతి ఒక్కరికి ఏమేం కావాలి భాగ్యంలో? భాగ్యం ఉంది ఎట్లా మనం చెప్తాం? हर बात में तन मन धन और जन चारों रूप से अपना भाग्य अनुभव करेंगे. అంటే ఈ 4 మాటలను సంపన్నంగా ఉంటుంది, అప్పుడే భాగ్యం ఉంది అని అర్థం. ఏ 4 మాటల్లో? ఒకటి శారీరక శక్తి, ఇంకొకటి మానసిక శక్తిలో, ఇంకొకటి ధనశక్తి, మరి జనాలు. అన్నీ కావాలి మనకు. మన దగ్గర అన్నీ సంపన్నంగా ఉంటే మన భాగ్యం ఉంది అని అర్థం. అయితే ఈ అన్నిటిని ఎట్లా సంపన్నంగా చేసుకునేది? దాని విధానం కూడా భాగ్య విధాతలాగా అయ్యి మనం కూడా వేరే వాళ్ళకు వరదానం ఇస్తూ ఉంటే మనకు అన్నీ ప్రాప్తి అవుతూ ఉంటుంది. అంటే శివబాబా మనకు మన మనసును శక్తిశాలి చేస్తానికి సర్వశక్తులు ఇచ్చినారు. మన శరీరం ద్వారా కూడా బాబా ఎట్లా చెప్తారో శ్రీమత్ అనుసారంగా దాన్ని నడిపిస్తూ ఉంటే దానికి శక్తి వస్తుంది. మరి ధనశక్తి కూడా బాబా ఇచ్చినారు, స్థూల ధనం కానీ జ్ఞాన ధనం కానీ. తర్వాత జనాలు కూడా మనకి ఎంతమంది బాబా బిడ్డలు అందరూ మన వాళ్ళే. ఎంతమంది బాబా బిడ్డలు అందరూ మన వాళ్ళు అంటే జనశక్తి కూడా ప్రాప్తి అయింది అని అర్థం. సో ఈ 4 మనకు భాగ్యం ప్రాప్తి అవుతుంది. ऐसे नहीं कि इसमें कोई ना कोई एक भाग्य के प्राप्ति की कमी महसूस हो. ఇది 4 ఉండాలి కంపల్సరీ. ఏదైనా ఒకటి తక్కువ అనుభవం చేస్తే భాగ్యం లేదు అని అర్థం. ఏమి మీకు తక్కువ ఉంది? మీ దగ్గర జనాలు తక్కువ ఉన్నారా? మానసిక శక్తి తగ్గిందా? ధనం కానీ
శరీరానికి శక్తి తక్కువ ఉంది అంటే భాగ్యం తక్కువ ఉంది అని అర్థం. मेरे भाग्य में 3 बातें हैं, चौथा की कमी है, ऐसा नहीं होनी चाहिए. భాగ్య విధాత ద్వారా అన్నీ దొరికినప్పుడు ఇట్లా మనం చెప్పకూడదు 3 ఉంది కానీ 1 లేదు అట్లా అని. అన్నీ ఉండాలి 4 భాగ్యములు. చూసుకోండి ఉందా లేదా మీకు 4 భాగ్యాలు. అంటే శరీరాని శక్తిది భాగ్యం ఎట్లా తనకే हिसाब किताब कभी प्राप्त हुआ पुरुषार्थ के मार्ग में विघ्न अनुभव नहीं हो. శరీరాని భాగ్యం అంటే మనం ఇప్పుడు శుభావ తలంపు చేసానికి పురుషార్థం చేస్తాం, సేవ చేసానికి పురుషార్థం చేస్తాం. మన పురుషార్థంలో ఈ శరీరం విఘ్న రూప్ కాకూడదు, అది చాలా పెద్ద భాగ్యం. విఘ్న రూప్ ఎప్పుడు అవుతుంది మనకు ఈ 4 అంటే శరీరాని శక్తి ఎప్పుడు విఘ్న రూప అవుతుంది, ఎప్పుడు దాని లెక్కాచారం ఉంటుందో అప్పుడు. तो तन कभी भी सेवा से वंचित होने नहीं देंगे. అంటే సేవ నుంచి కూడా వంచిత్ కాకూడదు. మన శరీరం ఎట్లా ఉండాలంటే మనం ఏ సేవ అయినా చేసానికి పాసిబుల్. ఈ శరీరాన్ని లెక్కాచారం ఏమేమో ఉంటే కూడా మన ఆత్మ కదా దీన్ని నడిపించేది సేవార్థం. సో మన సేవ కంపల్సరీ చేయాలి, వంచిత్ కాకూడదు. అదే మన శరీరానికి శక్తి. कर्म भोग के समय भी ऐसे भाग्यवान किसी न किसी प्रकार से सेवा के निमित्त बनेंगे. ఈ శరీరాన్ని కర్మభోగం ఉంటే కూడా భగవాన్ భాగ్య విధాత మన భాగ్యాన్ని చేసానికి ఏదో ఒక ప్రకారమైన సేవకు నిమిత్తంగా చేస్తారంటే మనం కూడా భాగ్యవాన్ ఆత్మలు ఏదైనా సేవలో నిమిత్తంగా ఉండాలి. ఒకటి లేదంటే ఒకటి చేయొచ్చా లేదా? సేవ కంపల్సరీగా రోజు చేయాలి. कर्म भोग को चलाएगा लेकिन कर्म भोग के वश चिलाएंगे नहीं. ఇట్లా శరీరాన్ని శక్తి భాగ్యం ఉండేవాళ్ళు కర్మభోగం ఉంటే దాని ఏమి ఎక్కువగా అట్లనే పట్టించుకోరు. అయితే దానికి వశమై అరుస్తూ ఉండరు. అర్థమైందా? అట్లనే నడిపిస్తారు కానీ శరీరాన్ని సేవార్థం ఆ కర్మభోగానికి వశమయ్యి అరుస్తూ ఉండరు. అయ్యో నాకు ఇట్లా అయింది అట్లా అయింది అని అరిచేది రాంగ్. చిల్లానా అర్థాత్ కర్మభోగ్ కా బార్ బార్ వర్ణన్ కర్ణ. అది అంటే చిల్లానా అంటే అరిచేది. అరిచేది అంటే అర్థం ఏమంటే గడి గడి వేరే వాళ్ళకు చెప్తానే ఉండేది శరీరాన్ని కర్మభోగాని పైన. నాకు ఈ తలనొప్పి ఇట్లా ఉంది, నాకు కాలు నొప్పి ఉంది, అది ఉంది ఇది ఉంది, నాకు బాగాలేదు అని చెప్తానే ఉంటారు. అంటే అట్లా చెప్పుకోకూడదు. మన శరీరంలో ఏమైతే మనం దాని బాబాకు చెప్పుకుని సరిచేయాలి. కానీ వేరే వాళ్ళకు అదే చెప్తూ ఉంటే అరుస్తూ ఉండేది నా అర్థం. कर्म की तरफ बुद्धि और समय लगाते रहते हैं. గడి గడి దాని వర్ణన చేసుకొని ఆ కర్మభోగం పైనే మన బుద్ధి మన సమయం అంతా యూజ్ చేసేది. ఇది బాగాలేదు అది బాగాలేదు, వీపు నొప్పి కడుపు నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి. అట్లా యోగి ఆత్మ శరీరాన్ని భాగ్యం ఎవరికి ఉందో వాళ్ళు తన శరీరాన్ని గురించి ఏమీ వేరే వాళ్ళకు చెప్పుకోరు, అరుస్తూ ఉండరు. छोटी सी बात को बड़ा विस्तार करना इसको कहते हैं चिल्लाना. बड़ी बात को छोटा करना, ज्ञान के सार से समाप्त करना, इसको कहते हैं चलाना. चिल्लाना और चलाना. చిల్లానా అంటే అరుస్తూ ఉండేది, చలానా అంటే నడిపించేది. అంటే ఈ శరీరాన్ని పైన గడి గడి మనం మాట్లాడుతూ ఉండేది, దీన్ని తాళం చేస్తూ ఉండేది, దీని గురించి చెప్తూ ఉండేది అంటే చిల్లానా. అయితే జ్ఞానాన్ని ఆధారంతో ఈ శరీరాన్ని కర్మభోగి ఎంత ఉంటేనే సరి దాన్ని ఎవరికి చెప్పుకోకుండా దాని పాటుగా దాన్ని సమాప్తి చేసి శరీరాన్ని నడిపించేవాళ్ళు అంటే చలానా. మన నడిపించేవాళ్ళు కావాలి ఈ శరీరాన్ని.
అప్పుడే శరీరాన్ని భాగ్యం మీకు ఉంది అని అర్థం. तो सदा ये बात याद रखो, योगी जीवन के लिए चाहे छोटा कर्म हो, भोग हो, चाहे बड़ा हो, लेकिन उसका वर्णन नहीं करो, कर्म भोग की कहानी का विस्तार नहीं करो. బాబు చెప్తారు యోగి జీవనం అంటే మనం ఈ కర్మభోగం చిన్నగా అయినా ఉండని పెద్దగా అయినా ఉండని దాని ఎవరి దగ్గర వర్ణన చేయకూడదు. ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది కర్మభోగానికి కథ ఎవరికి చెప్పకూడదు, స్టాప్ చేయాలి, విస్తారం చేయకూడదు. వర్ణన చేసేదంటే దాంట్లో టైం కూడా వేస్ట్, దాంట్లో శక్తి కూడా వేస్ట్ అయిపోతుంది. అర్థమైందా? फिर उस तरफ होने के कारण हेल्थ कॉन्शियसनेस हो जाते हैं, सोल कॉन्शियसनेस नहीं. దానిపైనే మన బుద్ధి పోతూ ఉంటుంది, దాని గురించే మాట్లాడుతూ ఉంటామంటే మనకు హెల్త్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది, సోల్ కాన్షియస్నెస్ కాదు. అందువల్ల మన బుద్ధిని మన శరీరం పైన ఎక్కువగా నడిపించకూడదు. బాబా తలంపులో ఉండాలి, ఆత్మాభిమానిగా ఉండాలి, శరీరాన్ని మనం నడిపించాలి. तो यही हेल्थ कॉन्शियसनेस रूहानी शक्ति से धीरे धीरे नर्वस बना देती है. బాగా చెప్తారు ఈ హెల్త్ కాన్షియస్నెస్ ఉంటే మనకు నిదానంగా ఈ ఆత్మిక శక్తి మారిపోయి నర్వస్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. నర్వస్ అంటే భయం వచ్చేస్తుంది. అర్థమైందా? అట్లా అయిపోతారు. इसलिए कभी भी ज़्यादा वर्णन नहीं करो. అందువల్ల ఈ శరీరాంట్లో ఏమైనా కానీ మనం ఎక్కువగా ఎవరికి దాని గురించి చెప్పకూడదు. కరెక్ట్ ప్లేస్లో చెప్పి మందు తీసుకోవాలి. డాక్టర్ దగ్గర చెప్తే దానికి మందు ఇస్తారు. చిన్న పిల్లలకు వాళ్ళకు వీళ్ళకు అందరు చెప్తూ ఉంటే పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, అయ్యో పాపం అని చెప్తారు. ఇంకా ఎక్కువైపోతుంది అట్లా చెప్తాయి. అందుకే ఎవరికి చెప్పకూడదు మన శరీరంలో ఏం జరుగుతుందో అది. योगी जीवन कर्म भोग को कर्म योग में परिवर्तन करने वाला है. యోగి జీవనం అంటే కర్మ భోగాన్ని కర్మయోగంలో పరివర్తన చేసేవాళ్ళు. ఏహే తనకే భాగ్యకి నిశాని. ఇదే మనకు శారీరక శక్తి భాగ్యం, భాగ్యాన్ని నిశాని. అర్థమైందా? మన శరీరాన్ని గురించి వేరే వాళ్ళకు కాన్షియస్నెస్ ఇవ్వకూడదు. ఏమైనా శరీరంలో జరగని అది బాబాకు మాత్రం చెప్పాలి, డాక్టర్కి మాత్రం చెప్పి సరి చేసుకోవచ్చు. అయితే దీన్ని నడిపించాలి. ఈ శరీరాన్ని కర్మ యోగి కావాలి, కర్మ భోగి కాదు. అర్థమైందా? భాగ్యం ఏమీని. తర్వాత మానసిక శక్తిది భాగ్యం. మన్ సదా హర్షిత్ రహే. మన మనసు సదా సంతోషంగా ఉండేదే అది ఒక పెద్ద భాగ్యం. మనసులో ఈ సంతోషం ఎవరికి ఉంటుంది? హర్షితంగా ఉండేది యోగిగా ఉంటుంది. మనసుకు సంతోషంగా ఉండేది ఒక భాగ్యం. क्योंकि भाग्य के प्रति प्राप्ति की निशानी हर्षित रहना है. భాగ్యం ప్రాప్తి అయిందంటే హర్షితంగా ఉంటారా లేదా? అట్లా మనసు సంతోషంగా ఉండేది అంటే మానసిక శక్తి మనకు బాగా प्राप्ति अयिंदी नार्थम. जो भरपूर होता है वो सदा ही मन से मुस्कुराता रहता है. ఎవరు నిండా ఉంటారు భర్పూర్గా వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు. मन के भाग्यवान सदा इच्छा मात्रम अविद्या की स्थिति में रहते हैं. మానసిక శక్తి ప్రాప్తి అయింది అంటే వాళ్ళకి ఏ ప్రకారమైన కోరిక లేదు. ఇది చాలా పెద్ద భాగ్యం. కోరిక లేని స్థితి దీనికంటే పెద్ద భాగ్యం ఏం లేదు. వాళ్ళకి ఏ కోరికను ఉండదు. ఇది చాలా పెద్ద భాగ్యం. కొందరికి ఏమేమో కోరికలు ఉంటుంది. చూసుకోండి మీకు ఏదేది కోరికలు ఇంకా ఉంది. तो भाग्य विधाता के राजी होने के कारण सर्व प्राप्ति संपन्न अनुभव करने के कारण मन का लगाव झुकाव व्यक्ति व वस्तु की तरफ नहीं होता है. భాగ్య విధాత అనే తృప్తి చేసేవాళ్ళు సర్వప్రాప్తి సంపన్నంగా ఉండే దానివల్ల
వాళ్ళ మనసు ఎవరి పైన పోదు, అటాచ్మెంట్ ఉండదు, ఆకర్షణ ఉండదు. వ్యక్తి పైన వస్తువు పైన అంతా ఏ ఆకర్షణ లేదు, ఏ జుకావం లేదు. వాళ్ళకు కావలేని ఏమీ లేదు, తృప్తిగా ఉంటారు. इसको ही सार रूप में कहते हैं మన్మనాభవ. దీని పేరే మన్మనాభవ అని అర్థం. మనసులో అన్ని పరమాత్మ శక్తి అంతా ప్రాప్తి అయ్యి సదా హర్షితంగా ఉండేవాళ్ళు మన్మనాభవ స్థితిలో ఉన్నారు అని అర్థం. मन को बाप के तरफ लगाने में मेहनत नहीं लगेंगे. వాళ్ళకు బాబా తలంపులో ఉండేదానికి ఏమీ కష్టంగా ఉండదు, ఈజీగా మనసు బాబా అయిపోతుంది. సహజీ मन बाप के मोहब्बत के संसार में रहेगा. వాళ్ళ మనసు ఎప్పుడు తండ్రి పైన ప్రీతి, తండ్రి ఒకరే నా సంసారం చెప్పి ఆ ప్రీతిలో లీనమైపోయి ఉంటారు. అంటే ఏక్ బాప్ దూసరా నా కోయ్. ఈ అనుభవం మనసులో ఎప్పుడు ఉంటే అది మనసుకు చాలా పెద్ద భాగ్యం. మన మనసు ఏ వికారంలో పోలేదు, దేనిపైన ఆకర్షణ కాలేదు, తృప్తిగా ఉంది అంటే దానికంటే పెద్ద భాగ్యం ఇంకా ఏముంది. అది చాలా పెద్ద భాగ్యం. అర్థమైందా? మానసిక శక్తిది భాగ్యం. శరీరంది అర్థమైందా? ఎట్లా శరీరాన్ని శక్తి భాగ్యం, ఇది మానసిక శక్తిది భాగ్యం. ఇప్పుడు ధనం, ధన్ కా భాగ్య. ज्ञान धन तो है ही, लेकिन స్థూल धन का भी महत्व है. జ్ఞానధనం ఏమో ఉంది, కానీ స్థూల ధనానికి కూడా వాల్యూ ఉంది. सो धन के भाग्य का अर्थ ये नहीं है कि ब्राह्मण जीवन में लखपति बनेंगे या करोड़पति बनेंगे, लेकिन धन के भाग्य की निशानी है कि संगम युग पर जितना आप ब्राह्मण आत्माओं को खाने पीने के आराम से रहने के लिए तो अवश्य ही मिलेगा, उतना आराम तो मिलेगा ही ज़रूर. और साथ साथ धन चाहिए सेवा के लिए. तो सेवा के लिए कभी भी समय पर खींचातान अनुभव नहीं होगा, मिल जाएगा. బాగా చెప్తారు. ధనాన్ని వాల్యూ కూడా ఉంది. సో ధనం భాగ్యం ప్రాప్తి కావాలి మనకి. అట్లా అంటే ఇట్లా కాదు మనం కరోడ్పతి అయిపోతాం, లేదు. అయితే ఈ ధనాన్ని భాగ్యాన్ని నిషాని ఏమంటే ఈ సంగం యుగంలో మనకు బ్రాహ్మణ ఆత్మలకు ఎంత కావాలనో తినేదానికి, తాగేదానికి, ఆరాంగా ఉండేదానికి అవశ్యంగా దొరుకుతుంది. దొరుకుతుందా లేదా మీకు? తినేదానికి, తాగేదానికి, ఉండేదానికి అంత ఆరాంగా ఉంటారు. దాని వెంట చేరి సేవ చేసడానికి మనకు ధనం కావాలి. అయితే ఎంత ధనం మనకు అవశ్యమో అంత ధనం గ్యారంటీ దొరుకుతుంది. ఇట్లా కాదు, అయ్యో మనకు ధనం చాలలేదే, అట్లా ఉండదు, చాలదు, ఎక్కడ ఉండే లోన్ తీసుకోవాలి, అట్లా అంతా సంకల్పం రాదు. ఇది ధనాని భాగ్యం. तो कैसे भी कहाँ से भी सेवा के समय पर भाग्य विधाता बाप किसी को निमित्त बनाते ही है. అంటే మనం శివబాబా తలంపులో ఉంటే చాలు, మనకు ఏ సేవకు ఎంత డబ్బులు కావాలనో అది ఎవరి ద్వారా అయినా దొరుకుతుంది, గ్యారంటీ. మలచి ఎవరి ద్వారా అయినా బాబా మనకు ఇప్పిస్తారు. ఎవరైనా నిమిత్తంగా ఉంటారు ఆ సేవని పూర్తి చేసాని కోసరం. సో భాగ్య విధాత తండ్రి ఎవరినైనా నిమిత్త చేస్తారు. ఏ సేవకు ఎంత డబ్బులు అవసరమో అంత డబ్బులు గ్యారంటీ ప్రాప్తి అవుతుంది, లేదు అనే మాటనే ఉండదు. అది ధనాని భాగ్యం. तो धन के भाग्यवान कभी भी अपने नाम व शान की इच्छा के कारण सेवा नहीं करेंगे. ఎవరికి ధనం ప్రాప్తి అయిపోయిందో సేవ అర్థం, ఆ ధనాన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళు ఎప్పుడు తన పేరు కోసం, పొజిషన్ కోసం సేవ చేయరు. పేరు కోసం, పొజిషన్ కోసం సేవ చేస్తే డబ్బులు మరి రాదు. మన కోసం సేవ, పేరు కోసం చేయకూడదు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మధుబని పోదారనుకోండి, అక్కడ పెద్దగా చూపించుకుంటారు 5 lakhs ఇచ్చినట్టుగా.
అందరు ముందు చేస్తారు. దాని పేరు కోసం అది అట్లా చేసుకోరు. ధనం ప్రాప్తి అయిన వాళ్ళు గుప్తంగా ఎంతైనా చేస్తారు, కానీ తన పొజిషన్ కోసం తన పేరు కోసం సేవ చేయరు. అప్పుడే ధనం ప్రాప్తి అవుతానే ఉంటుంది. अगर नाम और शान के लिए इच्छा के लिए करते हैं तो समय पर भाग्य विधाता सहयोग नहीं देंगे. ఒకవేళ మన పేరు కోసం మన పొజిషన్ కోసం మన ధన సేవ చేస్తాం అనుకోండి, అప్పుడు భాగ్య విధాత దగ్గర ఉండి సహయోగం మనకు దొరకదు. సో సేవా అర్థం మాత్రమే ధనాన్ని యూజ్ చేయాలి. మన పేరు కోసం మన పొజిషన్ కోసం మనం సేవ చేస్తాం అనుకోండి, మళ్ళీ బాబా మనకు ఇచ్చేది స్టాప్ చేసేస్తారు. అంటే ఆవశ్యకత అనుసారంగా దొరకాలి. అది దొరుకుతుంది పేరు కోసం పొజిషన్ కోసం సేవ చేయలేదంటే. ఒకటి ఆవశ్యకత, ఇంకొకటి కోరిక. ఈ రెండిట్లో రాత్రి పగలంతా తేడా ఉంది. కోరికకు వశం అయిపోయి ఏమైనా చేస్తే మనకు స్టాప్ అయిపోతుంది, దొరకదు డబ్బులు. సేవ అర్థం మాత్రం మనం సేవ అవశ్యమైన సేవ అంతా చేస్తూ ఉంటే బాబా మనకి ఇస్తూనే ఉంటారు. తో సత్యంగా ఏమంటే ఆవశ్యకత అనుసారంగా మనం సేవ చేస్తాం. అయితే సత్యమైన మనసు ద్వారా సేవ చేయాలి. అర్థమైందా? సచ్చి आवश्यकता है और सच्चा मन है तो कोई भी सेवा के कार्य तो सफल हुआ ही पड़ा है, लेकिन भंडारे में और भी भरपूर हो जाएंगे, बचेगा भी. అంటే సత్యమైన మనసుతో ఆవశ్యకతది మాత్రమే మనం చేస్తే, సత్యమైన మనసు ఉండాలి. సేవా కార్యార్థం చేస్తే అప్పుడు సఫలతను అవుతుంది. మరి భండారం నిండిపోతుంది, ఇంకా మిగులుతుంది. సేవ అయిపోయిన తర్వాత కూడా మిగులుతుంది. అందుకే గాయన ఏమి, శివ్ కే భండారి और भंडारी सदा भरपूर. శివ బాబాది భండారా మరి భండారి సదా భర్పూర్గా ఉంది. భండారీ బి భర్పూర్, భండారీ బి భర్పూర్. కిచెన్ ఐటమ్స్ కూడా నిండా ఉండేది. మరి ఈ భండారం డబ్బులది కూడా నిండా ఉండేది. మనకు ప్రాప్తి అవుతుంది. ఏ ధన్కి ప్రాప్తికి నిశాని, ఇదే ధనం ప్రాప్తి అయ్యే నిశాని. విస్తార్ తో బహుత్ హే, లేకిన్ ఏ సార్ సునాయా. ధనం ప్రాప్తిది విస్తారం ఏమో చాలా ఉంది, భాగ్యంది. అయినా బాబా సారంగా చెప్పినారు. సారం ఏమంటే ఆవశ్యకత ఎంతో అంత, కోరిక లేకుండా, పేరు కోసం పొజిషన్ కోసం లేకుండా సేవార్థంగా సత్యంగా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ మన భండారం నిండిపోతుంది, అన్నీ నిండుతుంది. పేరు మాత్రం కావాలే అనుకోకూడదు. అప్పుడే బాబా మీకు ఇస్తూ ఉంటారు. మరి జనశక్తి, జనాని భాగ్యం. జన అంటే జనాలు కావాలన్నా వద్దా? మనకు అందరం కావాలన్నా లేదా? ब्राह्मण परिवार में मानक दौरकिना तो जन अर्थात ब्राह्मण परिवार व लौकिक परिवार, अलौकिक परिवार, लौकिक संबंध में आने वाली आत्माएं, अलौकिक संबंध में आने वाली आत्माएं, ये सब जन की भाग्य. బావ చెప్తారు జనాని భాగ్యం అంటే బ్రాహ్మణ్ పరివార్లో ఉండే వాళ్ళందరూ మన సంబంధంలో ఉండేది. లౌకిక పరివారం, లౌకిక సంబంధులు, అలౌకిక సంబంధులు అందరు కనెక్షన్లా వచ్చేదే మనకు జనాలు ప్రాప్తి అయినారు అని అర్థం. तो जन द्वारा भाग्यवान की पहली निशानी है. जन के भाग्यवान आत्माओं को जन द्वारा सदा स्नेह और सहयोग की प्राप्ति रहेंगी. అంటే జన భాగ్యం ఉండేవాళ్ళకు జనాల ద్వారా స్నేహం మరి సహయోగం సదా ప్రాప్తి అవుతూ ఉంటుంది. కమ్సే కమ్ 15% आत्माओं के प्रति అనుభవ अवश्य होगा. అంటే అట్లీస్ట్ 15 మంది అయినా వచ్చి 95% आत्माओं की प्राप्ति का अनुभव होगा. 95% ఆత్మలు మనకు అవశ్యంగానే సహయోగం ఇస్తారు, స్నేహంగా ఉంటారు. 5% వాళ్ళకి ఎప్పుడు తృప్తియే ఉండదు అనుకోండి.
100లో 95% మనకు సహయోగం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? जनशक्ति దొరికింది నాకు. तो इसलिए उन्हों द्वारा कभी स्नेह मिलेगा, कभी परीक्षा भी होगा. ఈ జనాల ద్వారా ఎవరు మరి మన దగ్గర తృప్తిగా లేదో, లెక్కాచారం ఉంటుందో వాళ్ళ ద్వారా మనకు ఎప్పుడైనా స్నేహం దొరుకుతుంది, ఎప్పుడైనా పరీక్ష కూడా దొరుకుతుంది. అంటే తృప్తి లేని వాళ్ళ దగ్గర ఉంటుంది. మిగతా 95% తృప్తిగానే ఉంటారు బాబా బిడ్డల దగ్గర. లేకిన్ 5% से ज़्यादा नहीं होगा ऐसे ఆత్మాయి. ఇట్లా హింస చేసే ఆత్మలు, పరీక్ష తీసుకునే ఆత్మలు మన దగ్గర తృప్తి లేని వాళ్ళు 5% ఉంటారు, దానికంటే ఎక్కువ ఉండరు. అయితే బాబా చెప్పినట్టుగా మనం అన్నీ నడుచుకుని చేస్తూ ఉంటే అందరూ మనకు స్నేహి సహయోగి ఆత్మలు దొరుకుతారు. तो ऐसे आत्माओं से भी धीरे धीरे शुभ भावना शुभ कामना द्वारा हिसाब किताब चुक्त हो जाएगा. जब हिसाब चुक्त हो जाएगा तो हिसाब भी ख़त्म हो जाए, किताब भी ख़त्म हो जाएगा. బాగా చెప్తారు. ఇట్లా ఆత్మలు 5% ఎవరికి మన ద్వారా తృప్తి లేదో విఘ్న వేస్తూ ఉంటారు. వాళ్ళపైన కూడా మన శుభభావన శుభకామన పెట్టుకుంటే వాళ్ళ లెక్కాచారం కూడా సమాప్తి అయిపోతే, లెక్కను సమాప్తి అంటే బుక్కును సమాప్తి అయిపోతుంది. లెక్కను ఉండదు, బుక్కును ఉండదు. తో హిసాబ్ కితాబ్ ఉండదు. అర్థమైందా? నిదానికి శుభభావన శుభకామన పెట్టుకుంటే వాళ్ళు కూడా సరి అయిపోతారు. तो भाग्यवान आत्माओं की निशानी है जन के रहे हुए हिसाब किताब को सहज चुक्त करना. జనాన్ని భాగ్యశాలి ఆత్మలది నిశాని ఏమంటే జనాలతో మనకేం లెక్కాచారం ఉందో దాన్ని ఈజీగా సమాప్తి చేసేసి 95% ఆత్మల ద్వారా మనకు స్నేహం మరి సహయోగాన్ని అనుభవం అయ్యేది. అవుతుందా లేదని చూసుకోండి. तो जन के भाग्यवान आत्माएं जन के संबंध संपर्क में आते सदा प्रसन्न रहती है. జనం భాగ్యం ఎవరికి దొరికిందో, జనాలు భాగ్యం వాళ్ళు సంబంధ సంపర్కలు వచ్చేటప్పుడు చాలా ప్రసన్నంగా ఉంటారు. ప్రశ్న చిత్తు కాదు, ప్రసన్న చిత్తుగా ఉంటారు. వాళ్ళకి ఎవరిని చూసినా ఏ ప్రశ్న రాదు, ఎందుకు ఇట్లా చేస్తారు ఎందుకు అని. వాళ్ళు తృప్తిగా ఉంటారు. వాళ్ళకి అన్ని రహస్యాలు అర్థమైపోయిన దానివల్ల ప్రసన్నంగా ఉంటారు. ప్రశ్న అడగరు. నువ్వు ఎందుకు క్లాసుకే రాలేదు అది కూడా అడగరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు డ్రామాలో ఏముందో అది కదా. సో అందువల్ల అందరూ బాగా అయిపోతారు, ప్రసన్న చిత్తుగా ఉంటారు. జనం ప్రాప్తి అయిపోయినట్టు సదా ప్రసన్న रहेंगे, ప్రశ్న చిత్ नहीं रहेंगे. ये ऐसे क्यों करता है, ऐसे क्यों कहता है, ये सब बातें समाप्त हो जाएंगी. వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తారు అట్లా ఎందుకు చేస్తారు అని మాటలంతా సమాప్తి అయిపోతుంది. వాళ్ళ దగ్గర అట్లంతా ఉండదు, ఏమీ ఉండదు. तो इसलिए उस क्यू को समाप्त करने की समय चल रहा है. ఇప్పుడు ఎందుకు ఏమి ఎట్లా అని వ్యర్థ సంకల్పాన్ని క్యూ అది సమాప్తి అయ్యే టైం దగ్గర వచ్చేసింది. ఇప్పుడు దానంతా సమాప్తి చేసేయాలి, ఆ క్యూలో ఉండకూడదు. ఎందుకు ఏమి ఎట్లా అట్లా అని ఆత్మలు పాపం వాళ్ళకి ఏ పార్ట్ దొరికిందో అది చేస్తారు. మనం ఏమి అట్లా అంతా ప్రశ్న అడిగి వాళ్ళకు మనసులో హింస చేయకూడదు. तो इस क्यू का రచత आप होना. ఈ ఎందుకు ఏమి ఎట్లా అని రచన చేసింది ఎవరు? మనమే కదా రచన చేస్తాం. వాస్తవంగా డ్రామాలో ఏముందో అట్లా జరుగుతుంది. మనం ఎందుకు అనవసరంగా ప్రశ్న అడిగేది? అడగకూడదు, అది పాటుగా జరుగుతూ ఉంటుంది. మనం వాళ్ళని తృప్తి చేయాలి అంతే. तो जब रचना रच ली तो पालना भी करनी पड़ती है. पालना से बच नहीं सकते हैं, चाहे कितने भी मजबूत हो जाओ, लेकिन समय एनर्जी देना पड़ता है. इसलिए इस व्यर्थ रचना को अभी कंट्रोल करो. అంటే ఒక్కసారి ఎందుకు ఏమి ఎట్లా అని అంతా పోయిన తర్వాత దాంట్లో ఎంత కష్టం, దాని మరి పాలన చేయాల్సింది ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. అందుకే బాగా చెప్తారు ఇప్పుడు ఎందుకు ఏమి ఎట్లా అట్లా ఇట్లా వీళ్ళెందుకు ఎట్లా వాళ్ళది ఇట్లా ఇదని స్టాప్ చేసేయండి. వ్యర్థ రచన
వ్యర్థ రచన అంటే బర్త్ కంట్రోల్ చేయాలి. వ్యర్థాన్ని స్టాప్ చేసానికి అవుతుందా? స్టాప్ చేసేయాలి. వ్యర్థ రచన అని ఉండకూడదు. అప్పుడే మనం శాంతిగా, తృప్తిగా, సంతోషంగా ఉంటాం. వ్యర్థ అంతా ఉంటే మనకు హ్యాపీనెస్సే ఉండదు, మనసులో వ్యర్థం ఉంటే. మరి బాగా చెప్తారు, ఏ ఈశ్వర్ కా దేన్ హై, हमारी थोड़ी गलती है, ऐसे ही ब्राह्मण आत्माएं फिर कहती है డ్రామా की नूंद है. మనుషులు లౌకికలో ఏం చెప్తారు, ఏదైనా తప్పు చేసేసి ఈశ్వరే నన్ను ఇట్లా పుట్టించారు, నాదేం తప్పు ఉంది అని చెప్తారు. మనం ఇక్కడ బ్రాహ్మణ ఆత్మలు డ్రామా పాయింట్ని తీసుకుంటాం. ఈశ్వర్ ఏమి అట్లంతా పుట్టించలేదు, డ్రామా. సో డ్రామాలో మాస్టర్ క్రియేటర్, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయ్యేసి ప్రతి కర్మ మనం చెయ్యాలి. అర్థమైందా? तो सच्चा साहेब मेरे ऊपर कितना राजी है, इस राज को सुनाया ना. బాగా చెప్తారు, సత్యమైన సాహెబ్ పరమాత్మ నా పైన ఎంత తృప్తిగా ఉన్నారు, ఈ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు కదా, విన్నారు కదా. భగవాన్ మన పైన తృప్తిగా ఉండేదంటే ఈ 4 మాటల్లో మనం ఎట్లా నడుచుకోవాలి అది బాగా తెలుసుకోవాలి. అప్పుడే భగవాన్ కూడా మన పైన తృప్తిగా ఉంటారు. తో రాజయుక్త హోకర్కే సునా, దాని రహస్యాన్ని బాగా అర్థం చేసుకుని విన్నారు కదా. అందరూ రాజయుక్త, యోగయుక్త మనసు లోపల వస్తుంది కదా, నాకెంత భాగ్యం భగవాన్ ఇచ్చినారు, ఈ భాగ్యకి మేరేమే క్యూ కమీ హై. ఈ 4 మాటలది భాగ్యం నా దగ్గర ఎందుకు తక్కువ ఉంది అని అర్థమైందా? చాలామందికి ధనం, జనాలు రానే రారు, వాళ్ళ దగ్గర పోనే పోరు. అయ్యో మాకు ఆ టీచర్ వద్దు, ఇట్లా వద్దు, అట్లా వద్దు. కారణం ఏమంటే అనవసరంగా ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న అంటే ఎందుకు నువ్వు క్లాసుకు రాలి, ఎందుకు ఇట్లా ఉన్నావు, ఎందుకు శ్రీమతిలా నడుచుకోలేదు, ఎందుకు అట్లా, ఎందుకు ఇట్లా అని అడుగుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎవరైనా జనాలు పోదారు. తృప్తి చేసే విధానం మనం తెలుసుకోవాలి. జనాలను తృప్తి చేస్తేనే జనాలు మన దగ్గర వస్తారు. సో ఇది చాలా ముఖ్యమైన మాట, అందరూ తెలుసుకోవాలి. స్పెషల్గా టీచర్స్ క్లాస్ చేస్తున్నారు కదా, మీ క్లాస్లో ఎక్కువ మంది రావాలంటే మీరు జనాలను తృప్తి చేసే విధానం తెలుసుకోవాలి. అనవసరంగా వాళ్ళపైన అట్లా ఇట్లా ఏమీ మాట్లాడకూడదు. వాళ్ళు వచ్చేది బాబా కోసం, సో భగవాన్ కోసం వచ్చినారు అని అనుకుని వాళ్ళని తృప్తి చేయాలి. తో కభీ ధన్ కి కీంచాతాన్, కభీ జన్ కి కీంచాతాన్, కభీ జీవన్ కా అనుభవంతో కర్తే ఉన్నా. బాగా చెప్తారు, ఇప్పుడు మీ జీవనంలో ధనం తక్కువ అయ్యేది, జనాలు తక్కువ అయ్యేది ఏమైనా ఉందా? అట్లా అనుభవం చేయకూడదు. అంటే మనకు కొందరి దగ్గర సేవాదారిలే ఉండదు, చెప్తారు మీరు సేవాదారి మాకు పంపించండి అట్లా అని. ఒక్క సేవాదారిని కూడా రెడీ చేసుకోలేదంటే జనశక్తియే లేదు అని అర్థం. ఎందుకు లేదు జనశక్తి? ఏం తప్పు చేస్తున్నారు జనాలు మీ దగ్గర రాగండి, అది మీరు చూసుకోండి. ఎందుకు మీ దగ్గర సేవాదారి రాలేదు? ఎందుకు డబ్బులు తక్కువ ఉంది? ఎందుకంటే పేరు, పొజిషన్ కోసం యూస్ చేసుకుంటున్నారు. సేవ అర్థ సత్యంగా లేదు, అందుకే డబ్బులు కూడా తక్కువ ఉంది. అర్థమైందా? ఒక్కొక్క మాట ఎందుకు తక్కువ ఉంది అట్లా అని. तो सुनाया था ना एक ही स्लोगन विशेष निमित्त टीचर्स प्रति, लेकिन ये सभी के लिए है कि हर बात में बाप की श्रीमत प्रमाण जी हजूर करते चलो. అంటే ఒక్క స్లోగన్న బుద్ధిలో పెట్టుకోండి అందరూ. బాబా కోసం బాబా ఏమి చెప్పినా అది మనం చెయ్యాలి. బాబా బస్, బాబా చెప్పేది నేను చెయ్యాలి. నా పేరు కావాలి, నా పొజిషన్ కావాలి, జనాలను చూసి అట్లా ఇట్లా మాట్లాడేది ఇదంతా ఏమీ ఉండకూడదు. బాబా శ్రీమత్ అనుసారంగా నడుచుకోలేదు. ఎవరు బాబా కోసం జీ హజూర్ చెప్తారు వాళ్ళ కోసం అన్ని భాగ్యం వాళ్ళ కాలు కింద వచ్చి పడుతుంది. जी हजूर करना और बाप का बच्चों के आगे हाजिर होना. जब हजूर हाजिर हो गया तो किस बात की कमी में नहीं रहें, सदा संपन्न हो जाएंगे.
ఎప్పుడు భగవాన్ భాగ్య విధాత మన ముందు వచ్చేసారు, మన అన్ని మాటలను సంపన్నంగా ఉంటాం, ఏ విషయాలను తక్కువ ఉండదు మనకు. दाता और भाग्य विधाता दोनों की प्राप्तियों के भाग्य का सितारा चमकता हुआ दिखाएगा. అంటే దాత మరి భాగ్య విధాత వాళ్ళిద్దరి దగ్గర ఉండి మనకి ప్రాప్తి భాగ్యాన్ని నక్షత్రం మెరుస్తూ ఉంటుంది మనకు ఇక్కడ. तो टीचर्स को भी ड्रामा अनुसार बहुत भाग्य मिला हुआ, सारा दिन सिवाय बाप के और कुछ काम नहीं. మనం టీచర్స్ కూడా మంచి భాగ్యం దొరికింది. రోజంతా తండ్రి తప్ప వేరే సేవనే ఏముంది. శివబాబా సేవ ఏదో అది నా సేవ అట్లా అని అనుకొని పోతూ ఉండాలి. దందాహి ఏ హే, మనకు పనే ఇది, బాబా సేవ చేసేదే మన పని, వేరే పనే ఏముంది మనకు లేదు. అప్పుడు బాబా మనకు అన్నీ ఇస్తూ ఉంటారు, మనకి ఏం కావాలన్నా అదన్నీ ఇస్తూ ఉంటారు బాబా సేవ చేస్తే. तो प्रवृत्ति वालों को भी कितना निभाना पड़ता है. तो आप लोगों के लिए तो एक ही काम है. ప్రవృత్తి మార్గంలో ఉండే వాళ్ళకు లౌకికను చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి. అయితే టీచర్స్కు ఒకే పని, బాబా పని ఏమో అదే ఒక పని. సో స్వతంత్ర పక్షులు అయినారా లేదా? అందువల్ల సదా బాబా ఈ 4 మాటలది భాగ్యం ఎట్లా దొరుకుతుందో దాని ఫుల్ అటెన్షన్ ఇచ్చి మళ్ళీ చదవండి ఈ వాణి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఈ వాటి గడిగడి వినండి, ఎన్నిసారి వింటారో అన్నిసారి మీకు బాగా అర్థమవుతుంది, అన్నీ దొరుకుతుంది ఈ 4 మాటలు. अच्छा सदा सर्व प्रकार के भाग्य को अनुभव करने वाले अनुभवी आत्माओं को, सर्व प्रकारమైన భాగ్యాన్ని అనుభవం చేసేవాళ్ళు अनुभवी आत्मलगु सदा हर कदम में जी हजूर करने वाले बाप के मददगार, मदद के अधिकारी श्रेष्ठ आत्माओं को, सदा प्रसन्न चित्त आत्माओं को, प्रश्न चित्त के बदले प्रसन्न चित्त रहने वाले को, सदा प्रशंसा के योग्य आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. సో ఈ విధంగా ప్రతి అడుగులో కూడా బాబాకు చెప్పాలి, బాబా మీరు ఏం చెప్తే నేను చేస్తాను అట్లా అని. అప్పుడే బాబా మనకు సహయోగం ఇస్తారు, దానికి అధికారి అవుతాం మనం. భగవాన్ సహయోగాన్ని అధికారి ఆత్మ. సదా ప్రశ్న చిత్తుకు బదులుగా ప్రసన్న చిత్తుగా ఉండేవాళ్ళు, అందరి దగ్గర ప్రశంస తీసుకునే యోగ్య ఆత్మలకు. ప్రశంస అంటే మహిమ లాయిక్ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. ఈ వాణి 4 ప్రకారమైన భాగ్యం మనకు బాబా ఎట్లా ఇస్తారు, అర్థమైందా? సో ఫస్ట్ శరీరాన్ని భాగ్యం ఎట్లా అంటే, ఈ శరీరంలో ఏమైనా అయిపోయిందంటే అందరికి చెప్తా ఉండకూడదు. అయితే దీన్ని యోగయుక్తంగా బాబా శ్రీమత్ అనుసారంగా నడిపించాలి. సేవ కంపల్సరీ చేయాలి శరీరం ద్వారా. అప్పుడు శరీరాన్ని భాగ్యం. మనసుది భాగ్యం ఏమంటే, మన మనసు దేనిపైన అట్రాక్ట్ కాకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు, అట్రాక్షన్ ఉండకూడదు. అప్పుడే మనసుది సంతోషం భాగ్యం ప్రాప్తి అవుతుంది. మరి ధనాన్ని భాగ్యం ఎట్లా అంటే, మన ధనం ఏం చేస్తామో పేరు కోసం పొజిషన్ కోసం చేయకూడదు, సేవ ఆర్తి చేయాలి. అప్పుడే అది మనకి ఎక్కువ భాగ్యం ప్రాప్తి అవుతుంది. జనాన్ని భాగ్యం ఎట్లా అంటే, జనాలందరినీ మనం తృప్తి చేయాలి. మరి శుభభావన శుభకామన పెట్టుకోవాలి అందరి పైన. ఎవరు ఏం చేసినా మన ప్రశ్నల్లో పోకూడదు, వాళ్ళు ఎందుకు ఈ తప్పు చేశారు, వీళ్ళెందుకు ఈ తప్పు అట్లా అంటే వాళ్ళు వెళ్ళిపోతారు బాబా దగ్గర ఉండి. అందువల్ల మనం జనశక్తిని సంపాదన చేసుకోవాలి, ధనశక్తి అన్ని భాగ్యం మనకు దొరుకుతుంది. అర్థమైందా? వాణి డేట్ 19/11/89 వాణి. ఓం శాంతి. ఈరోజు సాకార వాణిది సారం వినండి. मीठे बच्चे, सबसे मीठा अक्षर बाबा है. तुम्हारे मुख से सदा बाबा बाबा शब्द निकलते रहे. सबको शिव बाबा का परिचय देते रहो.
బాబా చెప్తారు అన్నిటికంటే మధురమైన శబ్దం బాబా అని శబ్దం. వారి నోటి నుంచి ఎప్పుడూ ప్రతి దానికి కూడా బాబా బాబా అని శబ్దం వస్తూ ఉండాలి. అందరికీ శివబాబా పరిచయం ఇస్తూ ఉండాలి. మరి ప్రశ్న, सतयुग में कोई मनुष्य तो क्या जानवर भी रोगी नहीं होती है क्यों? సత్యుగంలో మనుషులే నిరోగిగా ఉంటారు, అదేమో సరి, కానీ ఏ జంతువులు కూడా రోగం ఎప్పుడూ రాదు. ఎందుకు? జంతువులకు కానీ మనుషులకు కానీ ఎవరికి రోగమే రాదు, దేనికి రోగం రాదు. ఎందుకు? బాబా ఆన్సర్ చేస్తారు, क्योंकि संगम युग पर बाबा सभी आत्माओं का और बेहद सृष्टि का ऐसे ऑपरेशन कर देते हैं जो रोग का नाम निशान नहीं होता है. అంటే ఎందుకంటే బాబా సంగం యుగంలో ప్రతి ఒక్క ఆత్మది మరి బేహద్ సృష్టిది ఎట్లా ఆపరేషన్ చేసేస్తారంటే ఏ ప్రకారమైన రోగాన్ని లేస్ మాత్రం కూడా లేదు, పేరు రూపం కూడా లేదు. అందుకే బాబానే అవినాశీ సర్జన్ని చెప్తారు. अभी जो सारी सृष्टि रोगी है, इस सृष्टि में फिर दुख का नाम निशान नहीं होगा. ఇప్పుడు మొత్తం ప్రపంచం రోగియే రోగి ఈ ప్రపంచాలు ఇప్పుడు. అయితే మన సత్యుగంలో రోగాని పేరు రూపం ఏమీ లేదు, దుఃఖాని మాటనే లేదు అక్కడ రోగంతో. तो यहाँ के दुखों से बचने के लिए बहुत बहुत बहादुर बनना है. అయితే ఇప్పుడు ఈ కలియుగంలో ఉండే దుఃఖం నుంచి మన సేఫ్టీగా ఉండాలంటే చాలా చాలా బహాదూర్ కావాలి. సదా మరి పాట, తుమే పాకే హమ్ని జహాన్ పాలియా హై, నేను పొందిన తర్వాత నేను మొత్తం ప్రపంచమే పొందేది, అట్లా అని ఈ పాటలో అర్థం ఉంది. అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. మరి ధారణ కోసం ముఖ్య బాబా చెప్తారు, సత్కే సంగ్ वापस जाना है, इसलिए सदा सच्चा होकर रहना है, कभी भी झूठ नहीं बोलने हैं. అంటే సత్యమైన సంఘంతోనే మనం వాపస్ ఇంటికి పోదాం. అందువల్ల సదా సత్యంగా ఉండాలి, ఏ విషయంలో కూడా అబద్ధం చెప్పకూడదు. మరి రెండో మాట, बाप ब्रह्मा के बच्चों के आपस में भाई बहन. हम ब्रह्मा के बच्चों हम ब्रह्मा बाबा के बच्चे आपस में भाई बहन है, इसलिए कोई भी क्रिमिनल एक्ट नहीं करनी है. भाई भाई और भाई बहन के सिवाय और किसी संबंध का भान न हो. అంటే మన అందరూ ఇప్పుడు బ్రహ్మ బాబా బిడ్డలు, పరస్పరంగా భాయి బహన్ సహోదర సహోదరులు. అందుకే ఏ ప్రకారమైన వికారి యాక్షన్స్ ఉండకూడదు. భాయి భాయి అని అనుకోవాలి, లేదంటే భాయి బహన్, ఈ సంబంధం తప్ప వేరే ఏ సంబంధాన్ని ఫీలింగ్స్ రాకూడదు. మరి వరదానం, लोक पसंद सभा की टिकट बुक करने वाले राज्य సింహాసన అధికారి భావ. అంటే లోక పసంద్ సభ టికెట్ బుక్ చేసుకోవాలంటే राज्य सिंहासनी अधिकारी भाव. कोई भी संकल्प व विचार करते हो तो पहले चेक करो कि ये विचार व संकल्प बाप पसंद है. మనకి ఏదైనా సంకల్పం వచ్చింది లే విచారం వచ్చినప్పుడు దాన్ని చెక్ చేసుకోవాలి మొదట్లో, ఇది తండ్రికి ఇష్టమైందా లేదా అట్లా అని. ఈ సంకల్పం మనం చేసే సంకల్పం తండ్రికి ఇష్టం ఉందా లేదా అని చూడాలి. బాబాకి ఇష్టం వచ్చిన సంకల్పం ఉంటేనే మరి చేయాలి మనం. जो बाप पसंद है वो लोग पसंद स्वतः बन जाते हैं. ఎవరు తండ్రికి ఇష్టమవుతారో వాళ్ళు గ్యారంటీ లోక పసంద్ కూడా అయిపోతారు. तो यदि किसी भी संकल्प में स्वार्थ है तो मन पसंद कहेंगे और यदि किसी भी संकल्प में स्वार्थ है तो मन पसंद कहेंगे.
और विश्व कल्याण अर्थ है तो లోక్ పసంద్ ప్రభు పసంద్ బనేంగి. అంటే మన స్వార్థ అర్థం మనం ఏదైనా సంకల్ప చేస్తే అది మనకు మాత్రమే ఇష్టమైన మాట. అయితే విశ్వ కళ్యాణకారి అంటే లోక పసంద్ మరి ప్రభు పసంద్ సంకల్పం చేస్తారు. సో ప్రభు పసంద్ విశ్వ పసంద్ సంకల్పం ఎట్లా అంటే విశ్వ కళ్యాణార్థం మన సంకల్పం ఉండాలి. लोक पसंद सभा के मेंबर बनना अर्थात लॉ एंड ऑर्डर का राज्य अधिकारी व राज्य सिंहासन प्राप्त कर लेना. అంటే మనం లోక పసంద్ సభ మెంబర్ కావాలంటే లా అండ్ ఆర్డర్ది రాజ్య అధికారి కావాలి, రాజ్య సింహాసనం ప్రాప్తి చేసుకోవాలి. అంటే మనం ఏ సంకల్పం చేస్తామో అది బాబాకి ఇష్టమైందా లేదా చూడాలి. బాబాకి ఇష్టమైతే ప్రపంచంలో అందరికీ ఇష్టం అవుతుంది. మనకు మాత్రమే ఇష్టం ఉండే సంకల్పం అంటే మన కోరిక స్వార్థం, అది అట్లా సంకల్ప చేయకూడదు. మరి స్లోగన్ పరమాత్మ साथ का अनुभव करो तो सब कुछ सहज अनुभव कर సేఫ్ रहेंगे. అంటే పరమాత్మ వెంట మనం చేరి ఉంటే చాలా ఈజీగా అనుభవం అవుతుంది అన్ని పని, మరి సేఫ్టీగాను ఉంటాం. ఈ విధంగా ఈరోజు బాబా సాకార్ వాణిలో చెప్పినారు, అవ్యక్త వాణిలో కూడా 4 ప్రకారమైన భాగ్యం చెప్పినారు. తర్వాత మీరందరూ 21 రోజులు యోగం చేసినారా? 21 రోజులు ఈ రోజుతో సమాప్తి అయిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ సాటర్డే సండే అట్లా సాయంకాలం కంటిన్యూగా యోగ భట్టి చేస్తూ ఉంటాం. దానికి నేను కామెంటరీ ఇస్తూ ఉంటాను. మరి ఈ దసరాది కూడా అందరూ కంపల్సరీగా చూడండి, చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు అని. తర్వాత ఈ 21 రోజులు ఏం మీరు యోగం చేసినారు, చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. మన హిందూపూర్ నుంచి జాస్తి చూస్తే కరోనాది కేసెస్ తగ్గిపోయింది మీ అందరి యోగ శక్తి ద్వారా. అట్లా ఈ ప్రపంచం నుంచే ఈ రోగాలను తరిమేయాలి. బాబా ఈరోజు వాణిలో చెప్పినారు, నేను మొత్తం ప్రపంచాన్ని ఒకేసారి ఆపరేషన్ చేసేస్తాను, సదా నిరోగి అయిపోతారు మీరు అట్లా అని. అర్థమైందా? గడి గడి మనసులో బాబాని అనుకునే ఉండాలి. ఓం శాంతి, ఓం శాంతి. ఈరోజు వరదానం వినండి. समानी की शक्ति द्वारा एक मत का वातावरण बनाने वाले दृष्टांत रूप भाव. అంటే సమాయించుకునే శక్తి ద్వారా యూనిటీది వాతావరణం చేసేవాళ్ళు ఎగ్జాంపుల్ స్వరూప్ భావ. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్గా ఉండాలి, యూనిటీని తీసుకొచ్చేవాళ్ళు. దానికోసం సమానతకి శక్తి అంటే లోపల అలవర్చుకునే శక్తి ఉండాలి. बाबा చెప్తారు, जो एक जैसे मणिके हैं, एक की ही लगन और एक स्थिति में स्थित एक की मत पर चलने वाले हैं. आपस में संकल्पों में भी एक मत है, वही माला में पिरोए जाते हैं. लेकिन एक मत का वातावरण तब बनेगा जब समानी की शक्ति होंगी. यदि कोई बात में भिन्नता हो जाती है तो उस भिन्नता को समाओ, तभी आपस में एक मत से समीप आएंगे और सबके आगे दृष्टांत रूप बनेंगे. అంటే బాబా చెప్తారు, ఎవరెవరు ఒకే రకంగా ఉంటారు, మణి ఒకే రకమైన మణి, ఒకరి లగన్లోనే సదా మూంగి ఉంటారు, మరి ఏకర స్థితిలో సదా స్థితి అయి ఉంటారు. ఒకరి మత అనుసారంగానే నడుచుకునే వాళ్ళు పరస్పరంగా సంకల్పాలకు కూడా ఏకమత్ అంటే యూనిటీ ఉంటుంది. వాళ్ళే మాలలో మణి అయ్యి వస్తారు, అంటే వాళ్ళనే మణి లాగా అందరూ జపం చేస్తారు. అయితే ఆ ఏకమత్ అంటే యూనిటీ వాతావరణం చేసుకోవాలంటే దానికోసం మన లోపల సమానికి శక్తి కావాలి. సమానికి శక్తి అంటే
కొన్ని విషయాలు మనం బయట చెప్పకూడదు, బాబాకు మాత్రమే చెప్పి దాన్ని అట్లనే సమాయించుకునేసేయాలి. రైట్ రాంగ్ జడ్జ్ చేసి మాట్లాడాలి. ఏదేదో మాట్లాడేస్తే యూనిటీ ఉండదు. అందుకోసం ఏం మాట్లాడితే యూనిటీ ఉంటుంది, ఏం మాట్లాడితే డిసర్వీస్ అవుతుంది, బాగా ఆలోచన చేసి మాట్లాడాలి. కొన్నిది ఎంతైనా భయంకరంగా మనకు నొప్పి ఉండే మాట ఉంటే కూడా చెప్పకూడదు బయట. అప్పుడే యూనిటీన మనం స్థాపన చేయొచ్చు. ఒకవేళ ఏదైనా మాటలో భిన్నత వచ్చేసింది అనుకోండి, అంటే వేరు వేరుగా అయిపోతారు. అప్పుడు ఆ భిన్నతని సమాప్తి చేసానికోసం పరస్పరంగా ఏకతాలు సమీపల ఎప్పుడు మనం వస్తాము అప్పుడే మనం ఎగ్జాంపుల్గా ఉంటాం వేరే వాళ్ళ ముందు. అప్పుడు మాలలో కూడా మణి అయ్యేసి అందరూ మన మాలను జపం చేసేట్టుగా ఉంటారు. స్లోగన్, हर संकल्प हर वाणी और कर्म में रूहानियत धारण करो तभी सर्विस में रौनक आएंगे. అంటే ప్రతి సంకల్పలో, వచనాలు, కర్మలో ఆత్మీకతని ధారణ చేసుకుంటే అప్పుడే సర్వీస్లో కూడా ఒక షైనింగ్ వస్తుంది. సర్వీస్ కూడా బాగా అవుతుంది, దాంట్లో షైనింగ్ వస్తుంది, అందరూ అనుభవం కూడా చేస్తారు ఆత్మిక శక్తిని. ఓం శాంతి. तन मन धन के आदि अंत शिव हैं, हम रूहों के गुरु पिता माता, स्वर्णिम भारत के निर्माता. समय चक्र मंगलकारी सृष्टि चक्र में आया, 1937 लाया. परम धाम से परम पिया शिव, परम धाम से परम पिया शिव, वसुधा पर है आया. निराकार साकार हुए हैं, निराकार साकार हुए हैं. ली है दादा लेख राज की काया, गीता के वचन उभारे, महाशिवरात्रि पे पधारे. उसे आदम ब्रह्मा बनाया, गीता के वचन उभारे, महाशिवरात्रि पे पधारे. गीता के वचन उभारे, महाशिवरात्रि पे पधारे. ये गीता श्री कृष्ण की माता है, ये गीता श्री कृष्ण की माता है, ये गीता कृष्ण की माता है. हिंदू मुस्लिम सिख ईसाई सब मिल आबू आओ, यहाँ आत्म दृष्टि है पाओ. हिंदू मुस्लिम सिख ईसाई सब मिल आबू आओ, हिंदू मुस्लिम सिख ईसाई सब मिल आबू आओ, सब मिल आबू आओ. यहाँ आत्म दृष्टि है, आत्म दृष्टि पाओ. सब मिल आबू आओ, सब मिल आबू आओ, सब मिल आबू आओ. रामेश्वर गोपेश्वर सर्वेश्वर अल्लाहीश्वर. रामेश्वर
गोपेश्वर